నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. కరప మండలం పాతర్లగడ్డ మీదుగా పెనుగుదురు నుండి చల్లంగి ముండు వద్ద కలిసే ప్రధాన కాలువ సుమారు 20 సంవత్సరాలుగా పూడికతో నిండిపోయి రైతుల సాగునీటి కలలను కబలించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సమస్యను స్థానిక నాయకులు రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీకి తెలియజేయగానే ఆయన వెంటనే స్పందించారు. ప్రజల పక్షాన నిలబడే నిజమైన నాయకుడిగా స్థానికుల సహకారంతో కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. శనివారం స్వయంగా పూడికతీత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నానాజీ రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఎకరానికి నీరు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షంగా ఉందని స్పష్టం చేశారు. ఈ పూడికతీత పనులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వేగంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల సహకారంతో ఈ పనులను సమయపాలనుసారం పూర్తి చేశామని, ఈ ఏడాది ఎకరానికి ఎక్కువ దిగుబడి వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అంతేకాకుండా పెనుగుదురు గ్రామంలో గల బీసీ కమిటీ హాల్ను సందర్శించిన ఎమ్మెల్యే నానాజీ త్వరలోనే ఈ హాలును పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కరప మండల అధ్యక్షులు బండారి మురళి, నీటి సంఘం అధ్యక్షులు తుమ్మలపల్లి గోవిందరాజులు, మాచర్రావు, రెడ్డిపల్లి నారాయణరావు, గంట నానిబాబు, భోగిరెడ్డి కొండబాబు, ఏళ్ల పండు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాతర్లగడ్డ నుంచి కానీ పాతర్లగడ్డ ట్రైన్ మళ్ళీ ఏదైతే అరటగడ్డ నుంచి స్టార్ట్ అయ్యి ఉప్పలంక మీద తీసుకొచ్చి ఉప్పలంక మీద బ్యాక్ వాటర్లో కలిసి సముద్రంలో కలుస్తుందో ఆ ట్రైన్ అయితే గత 20-30 సంవత్సరాల నుంచి అయితే ఎవరో తవ్వలేదని చెప్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 4 రోజులు చిరుకులు పడితే నార్మల్ వేసిన తర్వాత రైతు బిక్కుమని పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రతిసారి కూడా మునిగిపోవడం, మళ్ళా ఇంకోసారి పైరే వల్ల జల్లుకోవడం, మళ్ళీ జల్లు వచ్చిన తర్వాత మళ్ళీ జల్లుకోవడం జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ కూడా మళ్ళీ దీనికి ఇమ్యూనిటేషన్ చేయడానికి ఇట్లన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. ప్రాథమిక చికిత్స ఏంటంటే మన శరీరంలో మళ్ళీ అలా బయటకు వెళ్ళిపోతుందో ఇక్కడున్న మురుగునీరు బయటకు వెళ్ళిపోయి దారి ఎప్పుడు కూడా కలగజేయాలి. అది అనేక అక్రమాలతోటి చాలా పెద్దలు కొంతమంది చేసిన అక్రమాలతో వీటితోటి చాలా కాలంగా ఉండిపోయాయి. అవన్నీ ఇవాళ సిల్ట్ తీసి టోటల్గా గుర్రం డెక్క సిల్ట్ అన్నీ కూడా తీయడానికి ప్రభుత్వం అయితే కొన్ని నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో సఫిషియెంట్గా చేస్తూ ఉన్నాం. కానీ ఇన్ని సంవత్సరాలు చేయకపోవడం వల్ల చాలా కాలం చేసే పరిస్థితి వల్ల ఊళ్ళో ఉన్న రైలు చెరువులు పెద్దలు మాచిరావు కానీ, నాన్నరావు కానీ, వెంకటేశ్వర గారు కానీ ఇటువంటి పెద్దలకు ఎవరైతే రైలు చెరువు చేస్తున్నారో వాళ్ళ దృష్టిలో పెడితే వారందరూ కూడా వచ్చి మేము ముందుకు వచ్చి మేము చేస్తామని చెప్పి చేస్తూ ఉన్నారు. అలాగే వేరే చోట్ల కూడా రైతాంగం కొన్ని చోట్ల రైలు చెరువులు రైతాంగాన్ని అడిగితే అన్ని చోట్ల కూడా చదువుతూ ఉన్నారు. అట్లాగే నీటి సంఘం ప్రెసిడెంట్లు వచ్చిన తర్వాత వారికి కూడా ఒక శ్రద్ధ ఏర్పడి గోవిందరాజు గారితో వచ్చి, తాతాజీ గారితో వచ్చి వీళ్ళందరూ కూడా దీని మీద ఒక శ్రద్ధ తీసుకుని నీటి సంఘం అధ్యక్షులు ప్రత్యేకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. రోడ్లో మన కర్మాండలో మురళి గారు కానీ, కొండబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఈ కార్యక్రమం తీసుకోవడం వల్ల ఈవేళ ఈ పని మనం చేయగలుగుతూ ఉన్నాం. అట్లాగే నెక్స్ట్ సీజన్ డ్రై చేసిన వెంటనే పంటకాలం కూడా ఎస్టిమేట్లకి అయితే పెద్ద ఎత్తున ఎస్టిమేట్లు ఇచ్చాం. మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మంత్రి గారు కూడా దాని మీద సానుకూలంగానే స్పందించడం జరిగింది. ఖచ్చితంగా రైతుకి మంచి ప్రొడక్షన్ లాస్ట్ టైం ఎప్పుడైతే మనం 1 ఎకరం మొలకకుండా దాని వెనకాల పరుగులు పెట్టి చేసామో అలాగే 1 ఎకరం కూడా తడి లేదని ఇచ్చి పూర్తి చేసాము. చేయడం వల్ల మెన్యూరు ఒకటి, ఎరువులు ఒకటి మొత్తం అన్నీ కూడా దగ్గరుండి ప్రతిదీ ఫాలోఅప్ చేయడం వల్ల వాళ్ళ ప్రొడక్షన్ కూడా బాగా వచ్చింది. మంచి 50 బస్తాలు పైచీలకి 50, 55, 60 కూడా పండిన చాలా చోట్ల కనపడతాం. ఎందుకంటే ఖచ్చితంగా చేయవలసిన పనులన్నీ చేస్తే ఖచ్చితంగా రైతు బాగుంటుంది. అలాగే సివిల్ సప్లైస్ వాళ్ళు కూడా చాలా 24 గంటలు డబ్బులు వేయడం, అంటే రెండోసారి పంటకు వేయలేకపోవడానికి కారణం ఏంటంటే అంచనాల మించి ప్రొడక్షన్ రావడం వల్ల కొంచెం లేట్గా అయింది తప్ప
వల్ల అంచెలకు మళ్ళీ మీట్ అయ్యి సివిల్ సప్లైస్ మంత్రి గారి దగ్గర నుండి మీట్ అయ్యి దాన్ని వచ్చి దగ్గరికి వచ్చి ఇక్కడ మన ఊరు కూడా వచ్చాం, మనం పిలిస్తే మన ఊరు కూడా వచ్చి ఆ మాయిశ్చర్ ఉన్నాయి అట్లా కూడా అన్నీ లిఫ్ట్ చేసే విధంగా అన్ని కార్యక్రమాలు చేయాలి. నేను ప్రధానంగా కోరేది ఏంటంటే ఇక్కడ 2 రకాలైనటువంటి వ్యవసాయం జరుగుతూ ఉంది. ఒకటి రొయ్యల సాగు జరుగుతూ ఉంది, 2 మన సాధారణంగా మన వ్యవసాయం వరి పంట చేసుకుంటాం. వరి పంట అన్నది మన ఆధారం, మన గోదావరి జిల్లాలో వరి పంట మీదే బతుకుతున్న వాళ్ళు ఆధారం. ఇది కమర్షియల్ క్రాప్, ఇది దేశానికి ఆదాయం తెచ్చేటట్టు రొయ్య పంట అంటే ఇది దేశానికి ఫారిన్ కరెన్సీ తీసుకొచ్చేటటువంటి ఇదంతా అదే అంతే. కానీ నేను చెప్పేది ఇలా స్వార్థం లేకుండా అలాంటి కార్యక్రమాలు చేసి మీ నీరు కూడా ఇందులోకి దిగాలి కాబట్టి మీ సిల్ట్ కూడా చాలామంది తీసి ఇందులో వేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యత చేసుకోమని చెప్పి చేసుకుంటూ మీరు కూడా ఒక సంఘం ఏర్పడి ఎకరానికి ఎంత మీరు తీసుకుని ప్రతి సంవత్సరం ఉంటారంటే మీ ఇద్దరు స్నేహితుల కింద 2 రైతులు కూడా స్నేహపూర్వమైన వాతావరణంతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటాను. గవర్నమెంట్ నుంచి ఇవాళ 10 లక్షల కోట్లకి అప్పులు కట్టుకుంటా గవర్నమెంట్ ఇవాళ నిధులు పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఇది లేకపోతే ఖచ్చితంగా ఎదరికి వెళ్ళి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుంచే నిధులు తీసుకొచ్చి ఇవన్నీ కూడా తగ్గుతాం. రైతు సంక్షేమం అనేది చాలా ముఖ్యమైన అంశంగా పరిగణలో తీసుకోవడం జరిగింది. పంట నీరు కూడా ఇప్పుడు వదిలేరండి, అది కూడా ఒకసారి పంట నీరు కూడా వదిలేదు. ఈ పంట నీరు లేటుగా వదలాలి, ఈ కాలువలు తవ్వడాలు వాటి వల్ల వీటి వల్ల బ్రిడ్జిల నిర్మాణం అంటే ఒక డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు కొన్ని లేట్ అవుతూ ఉంటాయి. ఆ లేట్ అవ్వడం వల్ల కొన్ని విలేజ్లో సరైన 1 మీటర్ లోపలికి నీరు వచ్చేయడం, సరైన టైంలో మంచినీరు ఇవ్వలేకపోయాం. 2-3 రోజులు గ్యాప్ వచ్చిన నీరు ఇప్పుడు వదిలిన తర్వాత 3 మీటర్ల లెవెల్కి వచ్చాక దాన్ని లెవెల్ చేయడం జరిగింది. ఇవాళ పూర్తి స్థాయిలో ఎస్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో పైన ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కొంచెం సహకరించండి, టైలెండ్లో ఉన్నాము, వరద వచ్చినా మాకే, కరువు వచ్చినా మాకే ఉంది కాబట్టి మీరు అందరూ కొంచెం ఈ కాన్స్టిట్యూన్సీ మీద కరుణ చూపండి అని చెప్పి పైన ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేయడం. మనం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.